హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్లార్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ కొల్లూరు రామాన్యాలు, అడ్వకేట్, ఒక్కలగడ్డ, కృష్ణా డిస్టిక్, చల్లపల్లి మండలం. ఈరోజు నేను భారతీయ న్యాయ సన్నిధిలోనే చాప్టర్ 5లో సెక్షన్ 117 అంటే ఏంటి, సెక్షన్ 117 యొక్క మీనింగ్ అంటే ఏంటి అనేది, డెఫినేషన్ అంటే ఏంటి అనేది, దాని శిక్ష, దాని యొక్క కాల పరిమితి, దాని నిర్వచనం అనేది చెప్పదలుచుకున్నాను. హర్ట్ అంటే గాయం కలిగించడం, ఉద్దేశపూర్వకంగా, శారీరకంగా, మానసికంగా, ఉద్దేశపూర్వకంగా గాయాలు కలిగించడాన్ని హర్ట్ అనేది అంటారు. ఇది ఓల్డ్ ఐపీసీలో సెక్షన్ 320 ఆఫ్ ఐపీసీతో సమానం. దీనికి ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా హర్ట్ అంటే గాయాలు కలిగిస్తే శరీరానికి ఉద్దేశపూర్వకంగా ఏదైనా కొట్టాలి అనే ఉద్దేశంతో కొట్టి దానివల్ల వాళ్ళకి గాయాలైతే దానికి సంబంధించి వాళ్ళకి ఏదన్నా సివియర్ గాయాలైతే ఈ సెక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. దీనికి 7 years వరకు నుండి 10 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నాన్ బెయిలబుల్ కేసు. అలాగే ఈ యొక్క హర్ట్ అనేది సెక్షన్ 117లో భారతీయ న్యాయ సన్నిధి అనే గ్రేవియస్ హర్ట్ అనమాట. సెక్షన్ 117 ఆఫ్ బిఎన్ఎస్ డెఫినేషన్ గ్రేవియస్ హర్ట్ అంటే తీవ్రమైన గాయాలు కలిగించడాన్ని ఈ సెక్షన్ డిఫైన్ చేస్తుంది. గ్రేవియస్ హర్ట్ అంటే ఏంటనేది ఈ సెక్షను, దానికి పనిష్మెంట్ ఏంటి, దానికి శిక్ష, దాని మేజిస్ట్రేటు కోర్టు ట్రయల్ చేస్తుంది. అలాగే నాన్ బెయిలబుల్, నాన్ కాంపౌండబుల్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.